తెలంగాణలో బీజేపీ డబుల్ సంఖ్యకు చేరుకునే అవకాశాలు చాలా తక్కువ. 8 నుంచి 9 స్థానాలు. ఈ స్థానాలు మించి అయితే పోదు. ఎందుకంటే అటు కాంగ్రెస్ కూడా అధికార పార్టీ కాబట్టి అటు కాంగ్రెస్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ లేదు. బీఆర్ఎస్ లేదు. బీఆర్ఎస్ ని ఈ ఏదైతే జాతీయ పార్టీలు ఉన్నాయో బీఆర్ఎస్ ని మట్టు పెట్టాయి. అనేసుకో రేపు వచ్చేటువంటి ఎన్నికల ఫలితాల్లో కూడా ఏ ఫలితాలు రిలీజ్ అవుతా ఖచ్చితంగా ప్రజల యొక్క తీర్పుని వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ఓటర్లు కూడా ఆ విధంగానే తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు ఈ ఎగ్జిట్ పోల్స్ చూస్తే కనిపిస్తా ఉంది. రైట్ శరత్ గారు, అయితే ఇప్పుడు మనకి లైవ్ జరిగే క్రమంలో సోషల్ మీడియా నుంచి కొంతమంది నెటిజన్లు ఏమంటున్నారంటే మీరు అన్న అంశం పైన చూసుకుంటే కనుక, అయితే గతంలో చూసుకుంటే కనుక మనకు లోక్సభలో చూసుకుంటే బీజేపీకి 313 వచ్చింది. అయితే సార్ మీరు తప్పకుండా 400 సీట్లు వస్తాయని కానీ కేవలం 300 అంటే దాదాపు 320 నుంచి 30 వరకు వస్తాయని చెప్పి సోషల్ మీడియా నెటిజన్లు వీటిపైన ఏమంటారు? అయితే బీజేపీ 400 సీట్లు వస్తాయని ఖచ్చితంగా లక్ష్యం పెట్టుకున్నటువంటి అంశాన్ని దేశవ్యాప్తంగా అందరం చూసినటువంటి పరిస్థితి. 400 సీట్లు రావాలా, మోదీ సర్కార్ మళ్ళా రావాలా, ఆప్కి బార్ మోదీ సర్కార్ అని చెప్పేసి బీజేపీ బలంగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితిలో బీజేపీ 400 సీట్లు చేరుకున్నటువంటి చేరువలో ఉంది కానీ 400 మార్కును దాటలేదు. 400 మార్కును కూడా రీచ్ కాదు. 390కి బిలోనే బీజేపీ మెజారిటీ సీట్లు సాధిస్తుందని చెప్పేసి సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే ఇండియా న్యూస్ ఏం చెప్తా ఉంది, బీజేపీకి 371 అంటే ఎన్డీఏ కూటమికి 371 సీట్లు వస్తాయని చెప్పేసి ఇండియా కూటమికి ఇండియా న్యూస్ చెప్తున్నటువంటి పరిస్థితి. అటు ఇండియా కాంగ్రెస్ అలయన్స్ ఎన్డీఏ కూటమికి 371 సీట్లు వస్తే ఇండియా కూటమికి 125 సీట్లు, కనీసం 150 సీట్లు వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఇప్పుడు మన సౌత్ నుంచి మరి బీజేపీ అనుకున్న విధంగా సీట్లు సాధించబోతుందా? సౌత్ రాష్ట్రాల నుంచి, నార్త్ కాకుండా సౌత్ రాష్ట్రాల నుంచి బీజేపీ అనుకున్న విధంగా వాళ్ళ లక్ష్యం సీట్ల ద్వారా నెరవేర్చుకోబోనుందా? సౌత్ నుంచి కూడా ఎక్కువ అంటే ఇక్కడ కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ యొక్క ప్రభావం కానీ లేకపోతే కాంగ్రెస్ యొక్క హవా కానీ అసలు ఎక్కువ శాతంలో లేదని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ మనం తెలుగు రాష్ట్రాల్లో చూసినా అదేవిధంగా దేశవ్యాప్తంగా చూసుకున్నా కనుక ఈసారి ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన అంశం ఏంటంటే బీజేపీ అత్యధికంగా మెజార్టీ తోటి గెలవబోయే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడ సౌత్ నుంచి ఏ విధంగా ఉందంటారు పరిస్థితి? సౌత్లో కూడా బీజేపీ గతంలో ఉన్నదానికంటే ఎక్కువ సీట్లు బీజేపీ సాధిస్తుంది. ఆ తమిళనాడులో ఇంతవరకు సీట్లు లేనటువంటి బీజేపీకి ఈసారి కనీసం ఒక 5 స్థానాలు వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మనకు ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి. ఇక్కడ బీజేపీ తెలంగాణలో చూసినట్లయితే 4 సీట్ల నుంచి 5 సీట్లు అంటే 9 సీట్లు సాధిస్తుంది. అంటే 4 సీట్లు ఇక్కడ అదనంగా కలిసి వచ్చినటువంటి పరిస్థితి. అటు కర్ణాటకలో కూడా బీజేపీకి అత్యధిక మెజార్టీ సీట్లు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితిని మనకు ఎగ్జిట్ పోల్స్ తెలియజేస్తా ఉన్నాయి. ఎందుకు కర్ణాటకలో కలిసి వస్తుంది అంటే అక్కడ కూడా కాంగ్రెస్ వ్యతిరేకత. ఇక్కడ ఎట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ వ్యతిరేకత బీజేపీకి ఏ విధంగా కలిసి కాంగ్రెస్ యొక్క వ్యతిరేకత పరిస్థితిని మనం చూడవచ్చు. మొత్తానికి బీజేపీకి పక్క రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లకు గాను బీజేపీ ఎన్ని గెలవబోతుంది? పక్క రాష్ట్రంలో 25 సీట్లకు గాను ఏపీలో. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కూడా బాలకృష్ణ ఎక్కువ శాతం అయితే 25 ఎంపీ సీట్లలో దాదాపుగా ఇక్కడ చూసుకుంటే కనుక ఇటువైపు కూడా బీజేపీ అత్యధిక మెజార్టీతో గెలవబోయే అవసరం. అంటే దగ్గర దాదాపుగా 15 నుంచి 16 సీట్ల వరకు కూడా బీజేపీ ఎక్కువ గెలిచే అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ ఇతర పార్టీలో చూసుకుంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కనుక ఓటర్ల నుంచి వ్యతిరేకత అయితే ఎక్కువగా ఉంది. అంటే గతంలో ఏదైతే పార్టీలు ఉంటాయో ఆ పార్టీల యొక్క హామీలు కానీ లేకపోతే వాళ్ళు చేసిన పనులు కానీ అంత ఎక్కువ లేకపోవడంతో ఈసారి తప్పకుండా అక్కడ కూడా ఎక్కువ ఎంపీ స్థానాలు అయితే తప్పకుండా బీజేపీకి వెళ్ళే అవకాశం ఉంది. అయితే శరత్ గారు చెప్పండి, ఇక్కడ మనకు ఎన్డీటీవీ పోల్ అయితే ఉంది. సో ఏంటి అసలు ఇదేంటి, ఎలా ఉంది సర్వే? ఎగ్జిట్ పోల్స్ ఉన్నటువంటి కొన్ని సంస్థలు మనం షార్ట్ కొన్ని తీసుకున్నట్లయితే మేజర్ గా సర్వే చేసినటువంటి ఈ ఫలితాల్లో మనం చూసినట్లయితే ఇండియా టీవీ నిర్వహించినటువంటి సర్వేలో ఎన్డీఏ కూటమికి 371 సీట్లు అంటే 400కి బీజేపీ రీచ్ కాలేదు అనేది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. 400 వరకు వచ్చేసి 300 గతంలో 303 సీట్లు సాధిస్తారు. అదనంగా ఈసారి 60 సీట్లకు పైగా సాధించినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. 371 సీట్లు అంటే ఖచ్చితంగా కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ముచ్చట
మెల్లగా మూడోసారి కేంద్రంలో కాషాయ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అనేసి కూడా మనం చూడవచ్చు. అటు ఇండియా కూటమి అంటే ఆ మిత్రపక్షాలు కలుపుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ కూటమిగా బీజేపీ మీద దాడి చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ 543 స్థానాల్లో పోటీ చేయకపోగా చేసినటువంటి 400-300 పైచిలుకు స్థానాలలో చూస్తే కేవలం 125 స్థానాలలో మాత్రమే విజయం సాధించినటువంటి అవకాశం లేదు. అంటే కాంగ్రెస్ నమ్మేటువంటి పరిస్థితుల్లో జనాలు లేరు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జనాభా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ నమ్మారేమో కావచ్చు, అటు కర్ణాటకలో కాంగ్రెస్ నమ్మారు కావచ్చు, కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మీద ఆ నమ్మకం లేదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే ప్రధానమంత్రికి రీచ్ అయ్యేటువంటి క్యాండిడేట్ కాంగ్రెస్ లో లేడు. కూటమి ఎప్పుడు కూడా బీజేపీ కూటమి ఎప్పుడు కూడా ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది కూటమి చెప్పుకున్నటువంటి పరిస్థితిని మనం చూసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి సరైన ప్రధాన నాయకుడు లేడు అంటే ప్రధాని అభ్యర్థిగా సరైన నాయకుడు లేకపోవడం వల్లనే కాంగ్రెస్ వైఫల్యం చూస్తుంది అని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. దీనికి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ బాలకృష్ణ, మనం ఇప్పుడు ఇంకొకటి చూసుకుంటే కనుక ఎక్కువ ఇప్పుడు మనకు సోషల్ మీడియా నెటిజన్లు ఏమంటున్నారంటే అసలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక ఈ ఏదైతే కాంగ్రెస్ కానీ లేకపోతే ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్కి ఎందుకు ఇలా తక్కువ సీట్లు రావడం జరుగుతుంది అంటే ఇక్కడ ఓటర్ల ఆలోచన అయితే తప్పకుండా కాంగ్రెస్ వైపే ఉన్నారు, కానీ ఇక్కడ ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ఇక్కడ బీజేపీకి అత్యధిక ఓట్లు అయితే వస్తున్నాయి. ఏంటి కారణం ఏంటి అంటారు? కాంగ్రెస్ బలమైనటువంటి ప్రతిపక్షంగా తన పాత్రను పోషించలేకపోయింది. మోదీ యొక్క వైఫల్యాలను కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకుపోవడంలో విఫలమైంది. బీజేపీ యొక్క వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. వాళ్ళ యొక్క ప్రధాన నాయకుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా మోదీ మీద అసత్య ఆరోపణలు చేయడము, మోదీ మీద దుస్తులు వేసుకున్నటువంటి దుస్తుల మీద ఆరోపణలు చేయడం తప్పితే బీజేపీ ప్రభుత్వం మీద ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల్లోకి చూసుకుంటే కొన్ని మనకు వచ్చినాయి. మీరు అంటున్నారు ఎలాంటి అసలు వైఫల్యాలు లేదు, ఎలాంటి విమర్శలు లేవని మీరంటే కొంతమంది అంటున్నారు సోషల్ మీడియాలో అసలు బీజేపీ తీసుకొచ్చిన అమలు ఏదైతే గ్యారెంటీస్ కానీ లేకపోతే ఏదైతే పథకాలు ఉన్నాయో అవి తప్పకుండా జనాల వరకు కొంతవరకు వెళ్ళినాయని చెప్పేసి దేశవ్యాప్తంగా అంటున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం? కొంతవరకు ఏంది, ఈ రోజు జాతీయ రహదారులు విస్తరించినటువంటి పరిస్థితి. ఆ జాతీయ రహదారుల మీద కొంతమంది ప్రజలే పోతున్నారా? అనేక మంది ప్రజలు పోతున్నారు. రైల్వే వ్యవస్థని విస్తరించినటువంటి పరిస్థితి. రైల్వే వ్యవస్థ ప్రైవేట్ పరం చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపించినటువంటి ఈ కాంగ్రెస్ మరి అదే ప్రైవేట్ పరమైనటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. అది కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మారింది, బీజేపీకి కలిసి వచ్చింది. అంతే అంటారు? అవును. రైట్. ఇంకొకటి చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే ఈ బీజేపీ కానీ లేకపోతే ఇటు కాంగ్రెస్ కానీ సోషల్ మీడియా నెటిజన్లు ఏమంటున్నారు అంటే తప్పకుండా బీజేపీ ఎలాంటి హామీలు కానీ లేకపోతే ఎలాంటి పథకాలు లేదు, అయినప్పటికీ కూడా కొంతమంది రాజకీయవేత్తలు అలాగే కొంతమంది ఎవరైతే పారిశ్రామికవేత్తలు కానీ కొంతమంది రాజకీయాల్లో కలిసినటువంటి వ్యక్తులు తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్లో మంచి మంచి పనులు చేశాము, అసలు బీజేపీలో ఎలాంటి పని చేయాలి అని చెప్పేసి చాలా మంది విమర్శలు వస్తున్నాయి. సో దీనికి ఏంటి? కాంగ్రెస్ గత 60 ఏళ్లలో అవును తను చేసినటువంటి గొప్ప పనుల కంటే తను చేసినటువంటి ఏంది వైఫల్యాలే ఎక్కువ. ప్రజల్ని చేసినటువంటి మోసం ఎక్కువ. ఈ 10 ఏళ్లలో దేశం ఆర్థిక వృద్ధిలో ప్రపంచంలోనే 5వ స్థానంలోకి పోతే మరి 60 ఏళ్లలో ఇదే దేశము ఆర్థిక స్థితిని ఎందుకు మెరుగుపరుచుకోలేకపోయింది? అది కాంగ్రెస్ వైఫల్యం కాదా? ఇది కాంగ్రెస్ మూట కట్టుకున్నటువంటి వైఫల్యాల కారణంగానే ఈరోజు కాంగ్రెస్ని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. ఇంకొకటి, కాంగ్రెస్ 60 ఏళ్లలో ప్రజల యొక్క పేదరికాన్ని నిర్మూలించడంలో విఫలమైంది. బీజేపీ జన్ధన్ ఖాతాలను తీసుకొచ్చి పేద ప్రజలకి ఉచితంగా అకౌంట్లు ఇచ్చింది. అదే గతంలో చూసినట్లయితే ఖచ్చితంగా 500 రూపాయలు పెట్టండి బ్యాంకులో అకౌంట్ రానటువంటి పరిస్థితి. ఇలా మీ సేవా కేంద్రానికి పోయినా అక్కడ కిసాక్ అని పెట్టేసి కిసాక్ సెంటర్లు పెట్టేసి తమ్ ఇంప్రెషన్ ఇస్తే మనకు జీరో అకౌంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అందులో 100 రూపాయలు కూడా సేవింగ్ అకౌంట్లో మనం వేసుకున్నటువంటి పరిస్థితి. ఇది బీద ప్రజలకు మేలు చేసింది. అదేవిధంగా డిజిటల్ పేమెంట్స్ బిల్లు, డిజిటల్ పేమెంట్స్ ని ఈరోజు గరీబోడు కూడా ఖచ్చితంగా QR కోడ్ ఇక్కడ ఫ్రంట్ పెట్టుకొని కూరగాయలు అమ్ముకునేటువంటి వ్యాపారంలో చెప్పులు కుట్టినటువంటి వ్యక్తులు కావచ్చు, ఆ యొక్క వాళ్ళ వ్యాపార కేంద్రాల వద్ద QR కోడ్ని పెట్టుకొని డిజిటల్ పేమెంట్స్ ని చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఇదే డిజిటల్ బిల్లుని కాంగ్రెస్ వ్యతిరేకించింది. పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చినప్పుడు పావుల పైసని 10 పైసలని ఫోన్పే చేస్తారా, 10 పైసలని ఆన్లైన్లో పంపిస్తారా ఈ పేద ప్రజలు అని చెప్పేసి వ్యతిరేకించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఇలా చేయట్లేరా? చేస్తున్నారు. అది బీజేపీకి కలిసి వచ్చింది. అదేవిధంగా ఆర్టికల్ 370 ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ ఆర్టికల్ 370 రద్దు చేయకపోవడము కాంగ్రెస్ యొక్క వైఫల్యము. అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ లో ఆర్టికల్ కూడా చూసుకొని ఓటర్లు ఏమైనా ఆలోచన మారిందంటారా? ఇప్పుడు బీజేపీ ఏ విధమైనటువంటి ప్రజల్లోకి తీసుకెళ్ళిందంటే దేశమంతా ఒకే విధానం ఉన్నప్పుడు,
దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలకి ఒకే విధానం ఉన్నప్పుడు 29 రాష్ట్రంగా ఉన్నటువంటి కాశ్మీర్కి ఎందుకు ప్రత్యేక రాజ్యాంగం ఉండాలా, ప్రత్యేక వ్యవస్థ ఉండాలా, ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఎందుకు ఉండాలా అని చెప్పేసి బీజేపీ ప్రశ్నించింది. ఆ విధంగా ఉన్నటువంటి ఐడియాలజీని ప్రజలకు తీసుకెళ్ళింది, అది చట్టబద్ధంగా రద్దు చేసింది. అది బీజేపీకి కలిసి వచ్చింది. కాశ్మీర్ ప్రాంతము ఇది పాకిస్తాన్కి వరం కాదు, పాకిస్తాన్ యొక్క ప్రాంతం కాదు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాదు, ఇది కాశ్మీరు మనది అని చెప్పేసి బీజేపీ బలంగా ప్రజలకు తీసుకెళ్లడము, ఆర్టికల్ 370ని రద్దు చేయడము, కాశ్మీర్ను మనలో కలపడము, భారత భూభాగంలో కలపడము, ఆ కాశ్మీర్ యొక్క ప్రాంతాలని కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తించడము, ఇవి బీజేపీకి కలిసి వచ్చింది. కలిసి రావడం వల్లనే ఇవాళ బీజేపీ అదనంగా 60 స్థానాలని, ఎక్కడ 303 స్థానాలు వాళ్ళు టార్గెట్ పెట్టుకుంది, ఇక్కడ 400, ఇవాళ 390 స్థానాలకి బీజేపీ చేరువైందంటే ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చినటువంటి అంశాలుగా చెప్పవచ్చు. ఇంకొకటి, దేశ రక్షణ వ్యవస్థలో బీజేపీ చేసినటువంటి పని గతంలో కాంగ్రెస్ చేయలేకపోయింది. రక్షణ వ్యవస్థలో రక్షణ దళాలకి బీజేపీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అందువల్ల ఈ దేశంలో ఉగ్రదాడులు తగ్గాయి. మావోయిస్టు వ్యవస్థని ఏకిపారేసినటువంటి పరిస్థితి, ఏరిపారేస్తున్నటువంటి మావోయిస్టులు రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు ఏ వ్యవస్థ అయితే పాల్పడుతుందో ఆ వ్యవస్థలని నిర్మూలించడంలో బీజేపీ సఫలమైంది. రక్షణ వ్యవస్థని, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించినటువంటి వ్యవస్థలో బీజేపీ సఫలమైంది. అది బీజేపీకి ఈ ఎన్నికల్లో కలిసి వచ్చింది. మెజారిటీ ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని చెప్పేసి ఇవాళ ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలని చూస్తున్నట్లయితే మనకు అర్థమవుతా ఉంది. బీజేపీ వ్యతిరేకతలు ఉండొచ్చు, వాళ్ళు ఇలా అర్థం చేసుకోవాలా మెజారిటీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఏ ప్రభుత్వం వైపు ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ బట్టి వాళ్ళు ఇంకా తప్పకుండా ఎంత మాత్రము కాంగ్రెస్ పార్టీ చూసినట్లయితే బీజేపీ మతతత్వ పార్టీ, బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతుంది, బీజేపీ మత కొల్లాలు సృష్టిస్తుంది, ఈ ఏమైనా ఉంటే హిందూ ముస్లిం అనేటువంటి ఓ ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తుంది అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నటువంటి ఈ విపక్షవాదులు, ఈ సోడో సెక్యులరిస్టులు, ఈ స్వతంత్ర మేధావులు ఉన్నటువంటి ప్రకటించుకున్నటువంటి ఈ మేధావి వర్గము ఇవాళ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అని చెప్పేసి ఈ సూడో సెక్యులరిస్టులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే మతతత్వవాదము అని చెప్పేసి బీజేపీ మీద వాదం మోపారో ఆ యొక్క వ్యక్తులు ఇలా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ చూసినట్లయితే ముచ్చటగా మూడోసారి కేంద్ర రెడీ. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేద్దాం. Join Chirito classes for IIT, JEE and NEET. We have the highest and 2023. Prepare with India's top-notch faculty. Parent app for regular updates. Separate hostel for boys and girls. Admissions open for classes 11th and 12th. Call us on 73375 31456 73311 65511. Campuses located at Adibatla, Madhapur and Jubilee Hills. Join Chirito classes for IIT, JEE and NEET. We have the highest selection rate in JEE and NEET 2022 and 2023. Prepare with India's top-notch faculty. Parent app for regular updates. Separate hostel for boys and girls. Admissions open for classes 11th and 12th. Call us on 73375 31456 73311 65511. Campuses located at Adibatla, Madhapur and Jubilee Hills. Join Chirito classes for IIT, JEE and NEET. We have the highest selection rate in JEE and NEET 2022 and 2023. Prepare with India's top-notch faculty. Parent app for regular updates. Separate hostel for boys and girls. Admissions open for classes 11th and 12th. Call us on 73375 31456 73311 65511. Campuses located at Adibatla, Madhapur and Jubilee Hills. Join Chirito classes for IIT, JEE and NEET. We have the highest selection rate in JEE and NEET 2022 and 2023. Prepare with India's top-notch faculty. Parent app for regular updates. Separate hostel for boys and girls. Admissions open for classes 11th and 12th. Call us on 73375 31456 73311 65511. Campuses located at Adibatla, Madhapur and Jubilee Hills.
Join Chirito classes for IIT, JEE and NEET. We have the highest selection rate in JEE and NEET 2022 and 2023. Prepare with India's top-notch faculty. Parent app for regular updates. Separate hostel for boys and girls. Admissions open for classes 11th and 12th. Call us on 73375 31456 73311 65511. Campuses located at Adibatla, Madhapur and Jubilee Hills. Join Chirito classes for IIT, JEE and NEET. We have the highest selection rate in JEE and NEET 2022 and 2023. Prepare with India's top-notch faculty. Parent app for regular updates. Separate hostel for boys and girls. Admissions open for classes 11th and 12th. Call us on 73375 31456 73311 65511. Campuses located at Adibatla, Madhapur and Jubilee Hills. Join Chirito classes for IIT, JEE and NEET. We have the highest selection rate in JEE and NEET 2022 and 2023. Prepare with India's top-notch faculty. Parent app for regular updates. Separate hostel for boys and girls. Admissions open for classes 11th and 12th. Call us on 73375 314. తిరిగి స్పెషల్ ప్రోగ్రామ్ ఎగ్జిట్ పోల్స్కి స్వాగతం. అఖిల్, దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం సర్వేల అంటే మన పత్రికా సర్వేలు అయితేనేమి, మీడియా సంస్థల సర్వేలు అయితేనేమి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? కనుక మనకి ఇక్కడ బీజేపీ నుంచి చూసుకుంటే కనుక వాళ్ళు టార్గెట్ అయితే 400 పెట్టుకున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఎగ్జిట్ పోల్ నుంచి వచ్చేస్తే మనకు దాదాపుగా 350 పైగానే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఎగ్జిట్ పోల్ చూసుకుంటే కనుక. ఇక కాంగ్రెస్ చూసుకుంటే కనుక కేవలం వాళ్ళు పోటీ చేసిన స్థానాల నుంచి కూడా చూసుకుంటే 150, కనీసం 150 కాదు 125 ఆ లోపల అయితే ఉన్నారు. రైట్, ఇక్కడ చూసుకోవచ్చు. అయితే శరత్ గారు, ఇక్కడ చూసుకుంటే కనుక ఈ దేశవ్యాప్తంగా జరిగిన ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న బీజేపీ కాంగ్రెస్ ఉందో, చాలా మంది ఏమంటున్నారంటే ఇక్కడ బీజేపీ అనేది మతపర రాజకీయం చేస్తుందని అంటారు. సో దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? బీజేపీ మతపరమైన రాజకీయం చేస్తుందని చెప్పేసి విపక్షము ప్రజల్లోకి వెళ్ళడమే సరిపోయింది తప్ప మరి బీజేపీ వైఫల్యాలు ఏంటి, మోదీ వైఫల్యాలు ఏంటి, బీజేపీ చేసిన తప్పులేంటి అంటే వాళ్ళు ఇవి తీసుకుపోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఒకటి. నెంబర్ 2, రాహుల్ గాంధీ యొక్క నేతృత్వంలో కావచ్చు, అటు ఏఐసిసి ఖర్గే కావచ్చు, కాంగ్రెస్లో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, మేధావి వర్గం కూడా కాంగ్రెస్లో ఉంది. కాకపోతే ఎన్డీఏ యొక్క వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. ప్రతిపక్ష పాత్రను పోషించడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఎంత దారుణం అంటే దేశానికి మేలు చేసేటువంటి చట్టాలు తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది. ప్రజలు ఆలోచించారా దేశానికి ఏది మేలు? ఎవరైనా ఆర్టికల్ 370ని వ్యతిరేకిస్తారా? ఎవరైనా డిజిటల్ పేమెంట్ని వ్యతిరేకిస్తారా? డిజిటల్ పేమెంట్ ఇలా పేదలకు ఎంత మేలు చేకూరింది? డిజిటల్ పేమెంట్ బిల్లును కూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది. అది జనాలకు అర్థం కాదా? ఇలా జనాలు ఎవరి వైపు ఉన్నారు? బీజేపీ వైపు. అయోధ్య రామ మందిరం విషయంలో ఈ దేశానికి 500 ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి అయోధ్య రామ మందిర విషయంలో కూడా ప్రత్యేకంగా లాయర్లను పెట్టించి కొన్ని ఏళ్ల సంది రామ మందిరానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కొట్లాడించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది హిందూ సమాజం ఆలోచించాలా? మెజారిటీ ఎక్కువ శాతం చూసుకుంటే మతపరమైన రాజకీయం అంటున్నారు కాబట్టి అంశాన్ని మనం అవును, మెజారిటీ వర్గం ఇది ఆలోచించదా? మెజారిటీ వర్గం ఆలోచించింది. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఇలా అయోధ్యలో రామ మందిరం కట్టుకున్నారు. అది అదేమన్నా రాజకీయ పరమైనటువంటి అంశం? ప్రజల విశ్వాసం కాదా? ప్రజల నమ్మకం కాదా? చారిత్రక సంపద కాదా? ఈ సమాజం పైన, ఈ యొక్క సంస్కృతి పైన, ఈ యొక్క ధర్మం పైన ఒక అన్యమతస్థుడు లేకపోతే పరాయి మతస్థుడు వచ్చి దాడి చేస్తే, ఆక్రమిస్తే, ఉన్నటువంటి మందిరాన్ని కూల్చివేసి దాని మీద అన్యమతాన్ని మందిరాన్ని కడితే అది ఈ దేశానికి వ్యతిరేకము, మెజార్టీ యొక్క ప్రజల యొక్క విశ్వాసాలకు వ్యతిరేకం అని చెప్పేసి ప్రజలు కొట్లాడితే దాన్ని మీరు సమర్థిస్తారా? ఎవరి వైపు ఉన్నారు మీరు? ఉగ్రవాద వైపులు ఉన్నారా? ఎవరి వైపు ఉన్నారని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలా. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి 53 సీట్లే. 2019 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు 53. ఇప్పుడు 125, కొంచెం పెరిగినాయి, ఇప్పటికైనా పెరిగినాయి. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ప్రతిపక్ష పాత్రలో పోషించడంలో ఎప్పుడైతే విఫలమైందో అది మైనస్ గా మారింది, బీజేపీకి కలిసి వచ్చింది.
మరి కాంగ్రెస్ పార్టీకి 125 సీట్లు కలిసి వచ్చాయని చెప్పేసి బీజేపీకి ఏమైనా సీట్లు తగ్గినాయా? లేదు లేదు. బీజేపీ సీట్లు ఏమైనా కాంగ్రెస్ గుంజుకపోయిందా? గుంజుకపోలే. అదనంగా 60 సీట్లు పెరిగినాయి కదా. 379 పైగా సీట్లు వచ్చేటువంటి అవకాశం ఇలా బీజేపీకి కలిసి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలు బీజేపీకి కలిసి వచ్చాయి. బీజేపీ మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇది మతపరమైనటువంటి పార్టీ, మత విద్వేషాలు రెచ్చగొడుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆరోపణలు మోపిందో ఈ ఆరోపణలని ప్రజలు నమ్మలేదు అని చెప్పేసి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ విశ్వసించాలి. ఇప్పటికీ ఇంకా ఎంతకాలం వీళ్ళు అయోధ్య రామ మందిరం నిర్మించే వరకు బీజేపీ మీద ఒక విమర్శ మతపరమైన ఉంది. అయోధ్య రామ మందిరం సమస్యపోయింది కదా, అయోధ్య రామ మందిరం చట్టబద్ధం అయిపోయింది కదా. ఈ ఎలక్షన్లో కూడా నువ్వు మతపరమైనటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది తప్ప బీజేపీ ఎక్కడ లేవనెత్తలే. అయోధ్య అంశాన్ని మేము రామ మందిరం కట్టినాం మా కోట్లు వేయండి అని బీజేపీ ఎక్కడ చెప్పుకోలేదు. ఎలాంటి ప్రచారం కూడా చేయలేదు. ఇవి బీజేపీకి కలిసి వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆరోపణలు మోపిందో ఆ ఆరోపణ మీద బీజేపీ స్పందించకపోవడమే బీజేపీకి ప్లస్ అయిందనే అవకాశం కూడా ఎక్కువ. అయితే ఇంకొకటి చూసుకుంటే కనుక మనకు లైవ్ నుంచి సోషల్ మీడియా నెటిజన్లు కొన్ని కామెంట్లు పెడుతున్నారు. నాకు తెలిసి ఇది ఒక మంచి అంశం అని కూడా నేను కూడా అనుకుంటాను. ఎందుకంటే చాలా మంచి కామెంట్. ఇప్పుడు ఏదైతే ఈ బీజేపీ ఉందో ఇది ప్రచార సమయంలో కానీ లేకపోతే కొన్ని అంశాలలో చూసుకుంటే కనుక మోదీ గ్యారెంటీ అని ఉంది. అవును, మరి మోదీ గ్యారెంటీ కాకుండా బీజేపీ గ్యారెంటీ అని పెట్టవచ్చు కదా. ఇక్కడ పేరుని ఎందుకు ఆ విధంగా వాడుతున్నారు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో దీనికి మీరు ఇచ్చే సమాధానం? బీజేపీని ఒక జాతీయ పార్టీ, బీజేపీలో ముఖ్య నాయకుడు ఉన్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి. అవును, బీజేపీలో కొంతమంది వ్యక్తులే పేరు ప్రజల్లోకి వెళ్తారు. ప్రజల్లోకి వెళ్ళినటువంటి వ్యక్తుల్లో వాజ్పేయి పేరు చెప్తారు తప్ప బీజేపీ పేరు చెప్పారు. ఇప్పుడు బీజేపీ పరిస్థితి మోదీ వేవ్ కూడా అట్లానే ఉంది. మోదీ గ్యారంటీ అని చెప్పేసి మోదీని ఎక్కువ హైలైట్ చేశారు. మోదీ యొక్క చేసినటువంటి పనులని బీజేపీ ప్రజలు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకు మోదీజీ చూసుకుంటే అంటే ఆర్ఎస్ఎస్ లో పని కూడా చేశారు. అయితే గతంలో అంటే మామూలుగా తను పుట్టక ముందు నుంచి కూడా బీజేపీ పార్టీ, దాని తర్వాత నేను వచ్చారు. అయితే ఇవాళ పార్టీని ముందు తీసుకురావాలి కానీ ఇవాళ పేరును వాడుకొని ఇలాంటి రాజకీయం చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతున్నారు. అది తప్పు. బీజేపీ వేరు మోదీ వేరు కాదు. బీజేపీ మోదీ బీజేపీ. అది ఖచ్చితంగా అది ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఇవాళ ప్రజల తీర్పు ఏ విధంగా ఉంది ఆ విధంగానే ఉంది. మోదీ గ్యారంటీ అని చెప్పేసి మోదీని చూసి ఓటేశారా? మోదీని చూసారు, మోదీ ఉన్నటువంటి పార్టీని చూసారు. మోదీ ఫస్ట్ నుంచి అదే పార్టీ, మోదీని పెంచి పోషించిన పార్టీ బీజేపీ. అది నేను ఎన్నోసార్లు చెప్పుకున్నారు. బీజేపీ వల్లనే నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పేసి మోదీ చెప్తున్న పరిస్థితి. బీజేపీ మాత్రమే మీకు అండగా నిలబడుతుంది, బీజేపీ మాత్రమే మీకు భరోసా కల్పిస్తుందని చెప్పేసి చెప్పుకున్నటువంటి పరిస్థితి. అది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. మోదీ గ్యారంటీ, బీజేపీ గ్యారంటీ ఇవాళ ప్రజలు నమ్మారు. అందుకే బీజేపీకి మెజార్టీ ప్రజలు పట్టం కట్టబోతున్నారని చెప్పేసి మనకి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. మనకి తెలంగాణ అయిపోయింది. ఇప్పుడు గత ఎన్నికలు 2019 ఎన్నికల్లో చూసుకుంటే కాంగ్రెస్ కి 50 పైచీలకు సీట్లు వచ్చాయి. మరి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 120 దాటాయి. అంటే దీనికి కారణం మైనారిటీస్ కాంగ్రెస్ తరఫునే ఉన్నారా, మరి ఏంటి? అది ఇక్కడ చూసుకున్నట్టయితే బాలకృష్ణ ఇక్కడ కేవలం అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే మైనారిటీస్ అంటారో అక్కడ మైనారిటీలు కూడా ఇవాళ బీజేపీకి మద్దతు ఉన్నారని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు గతంలో 53 సీట్లు ఏదైతే కాంగ్రెస్ తెచ్చుకుందో ఇవాళ 120 తెచ్చుకుందో. ఈ 120 ప్రకారం కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే కనుక ఇక్కడ ఎక్కువ మైనారిటీలు కూడా బీజేపీకి వెళ్ళి అక్కడ బీజేపీకి మద్దతు ఇవ్వడం జరిగింది. అందుకే ఆ విధంగా కాబట్టి వాళ్ళకి బీజేపీ కూడా ఇంకా 60 సీట్లు అదనంగా పెరిగినాయని కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అయితే శరత్ గారు నెక్స్ట్ అంశం చూసుకుంటే కనుక మనము ఇక్కడ మనకు తెలంగాణ అయిపోయింది, అదే దేశవ్యాప్తంగా కూడా మనం చూసుకున్నాం. ఇది ఇక చివరిగా మనకు ఏపీ ఎలక్షన్స్ మొత్తం చూసుకుంటే కనుక అక్కడ అసెంబ్లీలో మొత్తం వచ్చేసి మనకు 170 సీట్లు ఉన్నాయి. అదే విధంగా చూసుకుంటే కనుక మనకు ఎంపీ 20 సీట్లు ఉన్నాయి. సో ఏంటి అసెంబ్లీ సీట్లు ఒక క్వశ్చన్ అనేక సంస్థలు చెప్తా ఉన్నాయి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలుస్తారా అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలుస్తారా? ఒక సర్వే సంస్థ బాలకృష్ణ మనం తప్పకుండా అంటే ఈసారి గత ఎన్నికలలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పోటీ చేశారు, ఏ విధంగా ప్రచారం చేశారు అనే అంశం మనకు తెలిసిందే. అయితే ఈసారి తను పోటీ చేసే క్రమంలో ఇటు ప్రచారం చూసుకున్నప్పటికీ కూడా అటు టీడీపీతో కలిసి ఉండడం, ప్రచారం చేయడం, అదేవిధంగా ఇక్కడ సోషల్ మీడియా ఏదైతే మాధ్యమాలు ఉందో అది కూడా ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి గెలవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో చెప్పండి అసలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అసెంబ్లీ ఎన్నికలలో ఏపీలో చూసుకుంటే? ఖచ్చితంగా ఏపీలో చూసినట్లయితే కూటమి అధికారం చేపడుతుందని చెప్పేసి అనేక సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. కాకపోతే ఒక సర్వే సంస్థ
మన తెలుగు రాష్ట్రాలలో ప్రతి సంవత్సరం విడుదల చేసినటువంటి ఆరా మస్తాన్ యొక్క సంస్థ ఆరా సంస్థ మాత్రము వైసీపీ మాత్రమే మరోసారి ప్రభుత్వం చేపడుతుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అన్ని సంస్థల యొక్క ఫలితాలు, అన్ని సంస్థల యొక్క ఎగ్జిట్ పోల్స్ ఒక రకంగా ఉంటే ఆరా మస్తాన్ యొక్క విడుదల చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఒక రకంగా ఉన్నాయని చెప్పేసి కూడా. సో దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు అంటారు మరి? అంటే ఈ విధంగా ఉంది కదా, అన్ని సర్వేలు ఒక రకంగా ఉండి ఇక్కడ ఆరా అనేది ఇంకొక భిన్నంగా ఉంది. ఖచ్చితంగా మనం ఇప్పుడు ఆరాని విశ్వసించేటువంటి ఎక్కువగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అటు మరి మిగిలిన సర్వే సంస్థలు ఫేకా తప్ప అంటే కాదు, మిగతా సర్వే సంస్థలను కూడా మనం విశ్వసించాలా. మెజారిటీ ప్రజలు కూటమికి మద్దతు తెలిపారు అని చెప్పేసి మనకు సర్వే సంస్థలు సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. అటు ముఖ్యంగా చూసినట్లయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుస్తాడని చెప్పేసి ఇదే ఆరా సంస్థ చెప్పినటువంటి పరిస్థితి. వంగగీత మీద భారీ మెజార్టీతోనే ఏదైతే జనసైకులు విశ్వసించారో, ఏ జనసైకులు అయితే పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకున్నారో, ఇప్పటికే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పేసి ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది ఆ నెంబర్ ప్లేట్ల మీద. ఆ యొక్క ప్రజల యొక్క కళలు, ఆ యొక్క నెటిజన్ల యొక్క కళలు సాకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ మనకి వైసీపీ కానీ లేదంటే ఇటు కూటమి మనకు ఏదైతే టీడీపీ ఉందో, సో ఏంటి ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఖచ్చితంగా చూసినట్లయితే ప్రతాదాస్ అనేటువంటి ఒక సంస్థ విడుదల చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీకి 110 నుంచి 120 స్థానాలు అసెంబ్లీ స్థానాలు వస్తాయని చెప్పేసి మనకు చెప్తా ఉంది. కూటమికి 55 నుంచి 65 స్థానాలు వస్తాయని కూడా మనకు చెప్తా ఉంది. అదేవిధంగా స్మార్ట్ పోల్ అనేటువంటి ఒక సంస్థ 80 నుంచి 88 స్థానాల వరకు వైసీపీకి వస్తాయని చెప్తా ఉంది. ఇక్కడ కూటమికి ఎక్కువ స్థానాలు అంటే 93 నుంచి 93కు అదనంగా 8 స్థానాలు అంటే 100ని క్రాస్ చేసేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా జన్నత్ పోల్ అనేటువంటి ఒక సంస్థ విడుదల చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీకి 95 నుంచి 103 స్థానాలు వస్తాయనేది మనకు చెప్తా ఉంది. అదేవిధంగా కూటమికి చూసినట్లయితే 65 నుంచి 75 స్థానాల వరకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. ఇక చాణక్య చూసినట్లయితే 39 నుంచి 40 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకు చాణక్య సంస్థ చెప్తా ఉంది. అటు కూటమికి 114 నుంచి 125 అంటే చాణక్య సంస్థ కూటమి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా ఉంది అని అయితే ఏ విధంగా చెప్పిందో సేమ్ అదే విధంగా ఇక్కడ వీళ్ళు కూటమికి సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా అందులోనే చాణక్య ఎక్స్ అనేటువంటి ఒక సంస్థ చూసినట్లయితే వైసీపీకి 47 స్థానాలు, అటు కూటమికి 109 స్థానాలు వస్తాయని చెప్పేసి కూడా మనకు సంస్థలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకు అంటే ఇక్కడ కాంగ్రెస్ అనే పదం కూడా అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ లేదు అదే విధంగా ఇక్కడ కాంగ్రెస్ లేదు. అక్కడ అవినాష్ కానీ షర్మిల కానీ పోటీ చేస్తున్నారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? షర్మిల పోటీ చేసినటువంటి స్థానము అక్కడ షర్మిల ఏంది తన వ్యతిరేకతని చూసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే షర్మిలని ఏపీ శ్రేణులు కావచ్చు, ఏపీ ప్రజలు కావచ్చు ఆశీర్వదించినటువంటి పరిస్థితులు లేరు. మొన్నటి వరకు తెలంగాణలో పాలిటిక్స్ చేసి ఉన్నట్టుండి ఏపీకి పోయి ఉన్నట్టుండి ఐఎన్సీకి అక్కడ ఉన్నటువంటి స్టేట్ ఐఎన్సీకి ఆమె పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టడము ఇంతలోపే ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది. అది షర్మిలకు వ్యతిరేకంగా కావచ్చు, కలిసేటటువంటి అంశంగా లేనటువంటి పరిస్థితి మనం చెప్పవచ్చు. ఇక్కడ చంద్రబాబు పరిస్థితి ఏంటి మరి? ఖచ్చితంగా మనం చూస్తున్నాం కదా, అక్కడ ముఖ్యంగా ఏపీలో కూటమి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. అనేక సంస్థలు కూడా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి అని చెప్పేసి మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఏపీలో బాగా వేయబోతా ఉంది. మొత్తానికి దక్షిణాదిన తొలిసారి ఎన్డీఏ ప్రభుత్వము ఏర్పడకపోతుంది. గతంలో కూడా ఎన్డీఏ ఏర్పడింది. గతంలో ఏపీలో చంద్రబాబు ఎన్డీఏ కూటమితోనే ఉన్నాడు. తర్వాత మారినటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ బీజేపీతోని విభేదించడం వల్ల తన ఎన్డీఏ కూటమిని మిస్ చేసుకున్నాడు. ఆ ప్రతిఫలాన్ని ఆ యొక్క వ్యతిరేకతని ఆ యొక్క ప్రభావాన్ని తన 2018 ఎన్నికల్లో చూసినటువంటి అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏతో కలిసి మళ్ళీ పోటీ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు మరోసారి అధికారాన్ని చేపట్టేటువంటి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పేసి సర్వే సంస్థలు మనకు చెప్తా ఉన్నాయి. సో మొత్తానికి ఏమంటారు, ఇక్కడ ఆంధ్రాలో మళ్ళీ కూటమి రాబోతుందంటారా సార్? మళ్ళీ అంటే గతంలో 2 సార్లు రాలేదు, ఇప్పుడు కూటమి రాబోతుందంట. అంటే వైసీపీ ఎన్ని సీట్లు గెలవబోతుంది అంటారు మీ అంచనా ప్రకారం? వైసీపీ మనం చూసినట్లయితే దాదాపు 70కి 70కి బిలోనే గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. కూటమి మాత్రము 100కు పైచిలకు స్థానాలు గెలిచేటువంటి అవకాశాలు
మ్యాక్సిమం 175 స్థానాల్లో 120కి పైగా స్థానాలు కూటమి గెలుస్తుంది అని చెప్పేసి మనకు అన్ని సర్వే సంస్థల యొక్క ఎగ్జిట్ పోల్స్ని మనం పరిశీలిస్తే 120 స్థానాలకు పైగా కూటమి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మొత్తం చివరిగా చూసుకుంటే కనుక మనకి ఇప్పుడు గతంలో జరిగిన ఎగ్జిట్ పోల్స్ కానీ ఇప్పుడు జరిగిన ఎగ్జిట్ పోల్స్ కానీ అయితే గతంలో ఏంటంటే ఇప్పుడు ప్రజలు కూడా కానీ ఇటు రాజకీయ నాయకులు కూడా చాలా మంది వారికి ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఏదైతే అంటే ఫలితాలు రాకముందుకి ఎగ్జిట్ పోల్స్ని చూసి తప్పకుండా రేపు పొద్దున ఏదైతే ఈ ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన ఫలితాలే రేపు పొద్దున 4వ తారీఖు వచ్చే ఫలితాల్లో కూడా తప్పకుండా ఇవే ఉంటాయి, అవే సీట్లు వస్తాయి, అదే పార్టీ గెలిపొస్తాయని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు. సో దీనికి మీ సమాధానం? ఖచ్చితంగా ఇప్పుడు ఏపీలో చూసినట్లయితే ఆరా అనే ఒక సంస్థ విడుదల చేసినటువంటి ఈ ఫలితాలు ఏదో పని. సో రైట్, ఇక మొత్తానికి చూసుకుంటే కనుక ఏంటి అంటే పోయిన ఎగ్జిట్ పోల్స్ కానీ ఇప్పుడు ఈ తేడాలు ఏ విధంగా ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్లో కానీ? ఎగ్జిట్ పోల్స్లో ముఖ్యంగా ఏపీలో ఎన్డీఏ కూటమికి కావచ్చు, టీడీపీ నేతృత్వంలో టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేసినటువంటి ఈ కూటమినే ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నాయి. అటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ తొలిసారి పిఠాపురం నుంచి విజయాన్ని సాధించబోతున్నారు. ఇది జనసేనకి కలిసి వచ్చేటువంటి అంశంగా ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే దాదాపు ఒక 20 స్థానాల వరకు జనసేన గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు సంస్థలు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, ఇక మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు విభిన్న సర్వేల నుంచి వచ్చిన ఏదైతే ఈ ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో ఈ ఎగ్జిట్ పోల్స్ని చూసి కూడా చాలామంది ఇటు రాజకీయ నాయకులు కానీ ఓటర్లు కానీ అవగాహన చేస్తున్నారు, అలాగే ఆలోచన చేస్తున్నారు. ఏంటంటే తప్పకుండా మాకు ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన ఫలితాలే రేపు పొద్దున 4వ తేదీన వచ్చే ఫలితాలు కూడా సేమ్ అదే విధంగా ఉంటాయి, తప్పకుండా అదే పార్టీ గెలుస్తుంది, అవే సీట్లు వస్తాయని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. బాలకృష్ణ, న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధులు అఖిల్ ఇంకా చారి గారు ఇచ్చిన విశ్లేషణ ఇది. చూసుకుంటే 2019, 2014 అంచనా అయితే తప్పలేదు ఎగ్జిట్ పోల్స్ అంచనా. కానీ 2004లో బీజేపీ ముందస్తు 8 నెలల ముందే ముందస్తుకు వెళ్ళినప్పుడు అప్పుడు అంచనా తప్పింది ఎగ్జిట్ పోల్స్. చూద్దాం మరి 4వ తారీఖు దాకా అయితే వెయిట్ చేద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్.